ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారండి. మీరందరూ బాగుండాలని అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ప్రాముఖ్యంగా మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుండి 30 వరకు గల దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. ఇక్కడ మనం చూసినట్లయితే పొలంలో నాటిన విత్తనం గురించి యేసు ప్రభుల వారు మరి ఉపమానం చెప్తా ఉన్నాడు. ఒక పొలంలో గోధుమలను నాటి రాత్రి పడుకున్నప్పుడు రాత్రికి రాత్రే అందులో శత్రువు వచ్చి గురుగులను కూడా నాటి వెళ్ళినట్టుగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆ గోధుమలను నాటినప్పుడు గురుగులు లేవు. ఆ గోధుమలను నాటి వెళ్ళి పడుకొని మళ్ళీ తెల్లారి వచ్చి చూసేవారికి గురుగులు కనిపించాయి. అయితే ఆ యజమాని దాసులు ఆ యజమానితో చెప్తా ఉన్నారు, మనం నాటినప్పుడు గురుగులు లేవు, ఇప్పుడు గురుగులు ఉన్నాయి, వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అడిగితే వద్దు వద్దు అన్నాడు. మరి అవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే అవి శత్రువు పని. ప్రభునందు ప్రియులారా, మనుషుని హృదయము ఒక పొలము. ఈ హృదయంలో నానా విధములైన ఆలోచనలు, తలంపులు మరి పుట్టుకొస్తూ ఉంటాయి. ఆదికాండం మనం 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే దేవుడు తాను చేసినది యావత్తును చాలా మంచిగా ఉండెను అని చూచాడు. అయితే ప్రియులారా, మరి చూచినప్పుడు ఆ ఏదైనా తోటలో ఆదామును అవ్వను మరి ఉంచాడు. ఈ ఆదాము అవ్వను ఉంచినప్పుడు అది చాలా అందంగా రమ్యంగా ఆ ఏదైనా వనము ఉన్నది. ఎప్పుడైతే మరి ఆదాము అవ్వ దగ్గర లేడో అవ్వను శత్రువు వచ్చి మోసపుచ్చడం జరిగింది. అవ్వ హృదయంలో సాతాను ఆ విత్తనము అది గురుగు వలె మొలిచి దేవుడు తాను తినవద్దన్న పండును అవ్వ తినడం జరిగింది. తద్వారా తన హృదయంలో ఒక గురుగు అంటే ఒక విత్తనం మొలిచింది. దేవునికి వ్యతిరేకంగా తాను ఆ పని చేసింది. వీళ్ళారా, మనుషులు మనం నిద్రించుచుండగా మన హృదయంలో అనేకమైన ఆలోచనలు, అనేకమైన తలంపులు శత్రువు మనకు కలగజేస్తూ ఉంటాడు. ప్రియులారా, మరి గమనించినట్లయితే ఏదైనా తోటలో జరిగింది ఇదే. ఏదైనా తోట మనుషులు నిద్రించున్నప్పుడు ఆలోచనలు కలుగుతాయి, కానీ సాతాను మరి ఒంటరిగా ఉన్నప్పుడు మనుషుని హృదయంలో ఒక ఆలోచనలు మొదలింపజేస్తూ ఉంటుంది. ఒక తప్పుడు సంకేతంతో మరి నింపుతూ ఉంటాడు. ప్రియులారా, మరి సాతాను అవ్వను శోధించి తను పాపంలో పడేటట్టుగా చేసింది. ఎప్పుడైతే పాపము మనుషుని హృదయంలో చేరిందో అప్పటి నుంచే మానవుని యొక్క హృదయాలు, ఆలోచనలు, తలంపులు మరి చెడిపోయినాయి. ప్రియులారా, ప్రతి మనుష్యుడు తన ఆలోచనలో, తన మనస్సులో, తన తలంపులలో తప్పిపోతున్నాడు అంటే కారణము ఇదే. సాతాను వచ్చి మన హృదయాలలో గురుగులను నాటిపోతూ ఉన్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే మన హృదయాలలో సాతాను గురుగులు నాటాడో ఆ గురుగుల వలన మనం చేసే ప్రతి తప్పులను బట్టి, మనం చేసే ప్రతి తప్పుడు క్రియలను బట్టి మనం దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకోలేకపోతా ఉన్నాం. దేవుడి యొద్ద నుంచి మనం దూరం అయిపోతా ఉన్నాం. మానవుని యొక్క హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యము మన హృదయంలో మనము నింపుకోమో, దేవుని వాక్యానికి బదులు సాతాను యొక్క తలంపులు మన లోపల నింపడం మొదలు పెడతా ఉంటాడు. ప్రియులారా, చాలామంది మరి మనం దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నాం, ఆయనను మనం దుఃఖపరుస్తూ ఉన్నాం. నానా విధములుగా మనం
యవనస్తురాలను మనం చూసినట్లయితే మరి 10వ తరగతి నుంచే వారు యవనస్తులు పాడైపోతూ ఉన్నారు. కారణం ఏమిటంటే మరి మనం చూస్తే ఈ లోకం యొక్క పోకడను వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. ఇంటి దగ్గర నుంచి బాగానే బయలుదేరుతారు, కానీ బయటికి వెళ్ళేసరికి లోకము కలగజేసే ఆ యొక్క ఆకర్షణలను ఆకర్షితులై పిల్లలు చెడిపోతూ ఉన్నారు. నానా విధాలుగా తల్లిదండ్రులకి బాధను కలగజేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, అయితే క్రీస్తులో మనము అంటుకట్టబడకపోతే మనల్ని ఆయన బయటికి పారవేస్తాడు. మనము ఫలించలేం. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన పారవేయను అని వాక్యం సెలవిస్తాడు. ఆయనలో ఫలింపకపోతే ప్రతి తీగ ఆయన పారవేస్తాడు. క్రీస్తుతో కూడా మనం ఫలించాలి అంటే ఆయన వాక్యం మనలో ఉండాలి. ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు నీలో గురుగులు సాతాను విత్తలేడు. విత్తినప్పుడు మనం వాటిని తీసివేయాలి. చాలామందిలో వాక్యం ఉన్నా కూడా ఒక గురుగు ఏం చేస్తూ ఉంటుంది అంటే, ఒక చెడ్డ తలంపు మనుష్యుని పాడు చేస్తూ ఉంటుంది. మానవుని హృదయంలో వాక్యము నివసిస్తే సాతాను కలగజేసే ప్రతి ఆలోచనను మనము కొట్టివేయచ్చు. ఆ చెడు తలంపు మన లోపలికి దేవుని వాక్యము రానివ్వదు. మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో వాక్యం ఏముంటుందంటే, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినలా దేవుడు వానిని పాడు చేయను. నీ హృదయంలో దేవుని వాక్యము కాకుండా ఇంకా ఏదైనా ఉన్నట్లయితే, హృదయంలో ఏదైనా పాపం ఉన్నట్లయితే, హృదయంలో దేవునికి విరుద్ధమైన ఆలోచనలు, తలంపులు ఏదైనా ఉన్నట్లయితే, నీవు దేవుని ఆలయం గనుక, నీవు దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావు గనుక దేవుడు నిన్ను పాడు చేస్తాడు. కాబట్టి దేవుని ఆలయమైన నీ హృదయాన్ని నువ్వేం చేయాలంటే భద్రంగా కాపాడుకోవాలి. నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోకపోతే దేవుడు నిన్ను మరి ఏం చేస్తాడంట, దేవుడు వారిని పాడు చేస్తాడంట. కాబట్టి యేసుతో ఫలిస్తే ఆయనతో మనము పరలోక వాసులం అయిపోతూ ఉంటాం. లేదంటే నరకములో వేయబడి నిత్యం కాల్చుచుండు అగ్నిలో మనం వేయబడతాం. కాబట్టి ప్రియులారా, మన హృదయంలో దేవుడు నివాసము చేయాలి అని మనము కోరుకోవాలి. ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, నేను నీ హృదయం అనే తలుపు వాకిట నిలిచి ఉన్నాను. ఎవడైతే నా స్వరమును విని తలుపు తీస్తాడో నేను వాని లోనికి రావడానికి సిద్ధంగా ఉన్నానని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో నువ్వు మంచిగా ఎదుగుతూ ఉన్నావు, కానీ నీ లోపల కొన్ని గురుగులు సాతాను విత్తుతా ఉన్నాడు. అంటే కొన్నిసార్లు నువ్వు ప్రవర్తించే ప్రవర్తన, నువ్వు ఆలోచించే విధానము వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉన్నది. నువ్వు సీక్రెట్గా ఆలోచించే ఆలోచనలు, అది మనిషికి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. కాబట్టి ఒకవేళ నీ హృదయంలో మరి దేవుని వాక్యంతో పాటు గురుగులు కూడా మొలిచినట్లయితే, ప్రభునందు ప్రియులారా, ఆ గురుగులను తీసేసుకోవాలి. ఎక్కువ చెడు తలంపులు నీ హృదయంలో నిండినట్లయితే ఎక్కువ నీ హృదయాన్ని అవి పాడు చేస్తాయి. కాబట్టి మన యొక్క హృదయము మరి దేవునికి ఇష్టమైన రీతిగా మనం ఉండాలి. దావీదు అంటా ఉన్నాడు, నా అంతరంగములో ఉన్న చెడుతనాన్ని నాయన హిస్సోపుతో నువ్వు కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా శుద్ధి చేయని దావీదు మరి పశ్చాత్తాపపడతా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనం దేవుల్లో ఎదగాలంటే మన లోపల ఉన్న ప్రతి విధమైన ఈ గురుగులను, ఈ పాపాన్ని మనం తీసివేసుకొని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే
దేవుని ఆత్మను పొందుకొని నిత్యం ఆయనను వెంబడిస్తాము. అప్పుడు మరి మంచి గోధుమల వలె ఆయనకిష్టమైన పంటను మనం తీసుకొచ్చే వారంగా ఉంటాము. అట్టి జీవితాన్ని కలిగి ఉండుటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.